హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే నేను మీకు శామగడ్డల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అందరికీ తెలిసిన రెసిపీయే అయి ఉండొచ్చు, కాకపోతే ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తుంటారు కదండి. ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఒక స్టైల్లో ఉందనమాట. ఇది కొంచెం ఇంకాస్త వెరైటీగా చేశాను. చాలా బాగొచ్చిందండి టేస్ట్ అయితే. అయితే ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటి, తయారీ విధానం ఏంటో చూసేద్దాము. చూడండి, ఇక్కడైతే నేను ఒక 1/2 kg వరకు శామగడ్డలను తీసుకున్నాను. వీటన్నిటిని కూడా కుక్కర్లో వేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఈలోపు ఒక 2 టమాటాలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 5 పచ్చిమిరపకాయలు, 3 రెమ్మల కరివేపాకు, అలాగే ఒక సగం కట్ట వరకు కొత్తిమీర తీసుకొని ఇవన్నీ కూడా చాప్ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకొని ఇలా నానబెట్టేసుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టేసుకోవాలి. చూడండి, ఈలోపు మనకు శామగడ్డలు అయితే ఉడికిపోయాయి కదా, వీటన్నిటిని పొట్టు కూడా తీసేసుకోవాలన్నమాట. పొట్టు తీసుకొని మరీ పెద్దగా ఉన్నవి కాస్త చిన్నగా కట్ చేసుకోవాలండి. మిగతావి అలానే ఉంచుకోవచ్చు. మరి పెద్ద సైజులో ఉన్నవి సగం ముక్కలుగా చేసుకుంటే సరిపోతుంది. చూడండి, స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకొని అందులోకి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ కూడా వేసుకోవాలి. పులుసుల్లోకి ఉల్లిపాయలు కాస్త ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. అలాగే కాస్త లావుగా కట్ చేసుకోవాలి, మరీ సన్నగా కాకుండా కొంచెం లావుగా పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటే పులుసుల్లో చాలా బాగుంటుంది. ఈ ఉల్లిపాయ కొంచెం మగ్గితే సరిపోతుందండి, మెత్తపడితే సరిపోతుందన్నమాట. మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు పులుసు కూరల్లో. అలా కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా కొన్ని టమాటాలు అలాగే కొంచెం చింతపండు రసం వేసుకొని పులుసు అనేది దగ్గరికి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అయితే పులుసు అంటే మనం ఎక్కువగా చింతపండు రసంతోనే చేస్తుంటాం కదా. ఇలా కొన్ని టమాటాలు అలాగే కొంచెం చింతపండు రసం వేసి చేసినా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఉల్లిపాయ, టమాటా తొందరగా మగ్గడానికి కాస్త సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని ఇలా అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొందరు పులుసు కూరల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయరు, కానీ వేస్తేనే బాగుంటుందండి టేస్ట్ అయితే. నేను అలా కూడా చేసి చూశాను. వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. చూడండి, కాసేపు మూత పెట్టేసుకొని టమాటా అనేది కాస్త సాఫ్ట్ అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి ఇదంతా కూడా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మసాలా పొళ్ళన్నీ యాడ్ చేసుకోవాలండి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి.
పులుసుల్లోకి జీలకర్ర మెంతుల పొడి కంపల్సరీగా వేయాలండి. దాంతోటే మంచి టేస్ట్ వస్తుంది పులుసు అనేది. ఇప్పుడు ఇందులోకి ఉడకపెట్టి పొట్టు తీసి పెట్టుకున్న శామగడ్డలన్నీ కూడా ఇందులోకి వేసుకొని ఇదంతా కూడా ఇలా బాగా కలుపుకోవాలి. జాగ్రత్తగా కలుపుకోవాలండి. ముక్కలు అనేవి విరగకుండా ఇలా సైడ్ వెంట జాగ్రత్తగా కలుపుకోవాలి. లేదంటే మనం ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నాం కాబట్టి అవి నుజ్జు నుజ్జుగా అయిపోతాయి. చూడండి, ఒక 5 మినిట్స్ పాటు ఇలా పోపులో మగ్గించుకున్నామంటే చూడండి మనకు ఆయిల్ కూడా తేరుతుంది కదా. ఇవి బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ ముక్కలకు ఉప్పు కారం అంతా కూడా బాగా పట్టుకుంటుందండి ఇలా ఫ్రై చేసుకుంటే. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న చింతపండులోంచి రసం అంతా కూడా తీసుకొని అదంతా కూడా ఇందులో పోసుకోవాలి. ఇలా అంతా కూడా బాగా కలుపుకొని కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. మరీ చిక్కగా ఉంది కాబట్టి మనకి పులుసు అనేది ఎంత మరిగితే అంత టేస్ట్ అండి. అందుకని ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటే మరిగి ఇంకాస్త దగ్గరికి వస్తుందన్నమాట. ఇలా అంతా బాగా కలుపుకొని ఇంకా మూత పెట్టేసి ఒక 5 to 8 మినిట్స్ పాటు బాగా మరిగించుకోవాలండి పులుసు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పులుసునంతా కూడా బాగా మరిగించుకోవాలి. ఈ స్టేజ్లో కాస్త ఉప్పు కారం అనేది టేస్ట్ చూసుకోవాలి. ఏదైనా తగ్గినట్టు అనిపిస్తే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ అయితే నాకు తక్కువ అనిపించిందండి. సాల్ట్ వేసుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 8 మినిట్స్ పాటు మరిగించుకున్నామంటే పులుసు అనేది రెడీ అయిపోతుందండి. చూడండి, ఇలా మూత పెట్టేసుకొని 8 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. నూనె చూడండి అంతా పైకి తేరింది కదా. ఇలా నూనె పైకి వచ్చింది అంటే మనకు పులుసు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. మీ దగ్గర నువ్వుల పొడి ఉంటే ఒక టేబుల్ స్పూన్ అయినా హాఫ్ టేబుల్ స్పూన్ వరకైనా నువ్వుల పొడిని యాడ్ చేసుకోవచ్చు. పులుసు అనేది చిక్కగా వస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి నువ్వుల పొడి వేసుకుంటే. అలాగే మీ దగ్గర చికెన్ మసాలా ఉంటే అది కూడా వేసుకోవచ్చు. చికెన్ మసాలా అయినా లేదా గరం మసాలా అయినా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి. నువ్వుల పొడి, చికెన్ మసాలా వేసుకున్నారంటే పులుసు టేస్ట్ ఇంకా అద్భుత. నాన్ వెజ్ కర్రీ తిన్న ఫీలింగ్ వస్తుందండి. అంత బాగుంటుంది. చాలా చాలా యమ్మీగా ఉంటుందండి. ఈ స్టైల్లో పులుసు తయారు చేసుకుంటే కమ్మగా అసలు ఎంత అన్నం తింటున్నామో కూడా తెలియదు, అంత తినేస్తామన్నమాట. అంత బాగుంటుంది. పులుసుల్లోకి కాంబినేషన్గా ముద్దపప్పుని చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ముద్దపప్పు, పులుసు, నెయ్యి వేసుకున్నామంటే ఇంకా అమృతమే అన్నమాట. అంత బాగుంటుంది. పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. ఇలా పులుసు, పప్పు వేసి నెయ్యి వేసి కల్పించామంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో తయారు చేసుకుని మీకు ఎలా వచ్చింది అనేది అయితే కమెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ గంటను కూడా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.